ఇక ఉచిత విద్యుత్ ఉన్నోళ్ళకే ఉచిత విద్యుత్ లేదు, ఇక ప్రభుత్వ సంస్థలకు ఇస్తారా? ఇలా 250 ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఎంత? 250 యూనిట్లో ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఉచిత విద్యుత్ దిక్కుమొక్కలేదు. ఇలా బీఆర్ఎస్ వదిలేసుకొని కాంగ్రెస్ నమ్ముకున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందంటే హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలతో పాటు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. ఇలా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఇలా నిరుద్యోగ యువతకు, ఇలా అక్షరాస్యత లేని వాళ్లకు, ఇలా ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాల విషయంలో ఇలా మేనిఫెస్టో పెట్టినటువంటి ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ఇలా ఏ హామీ జోలి కూడా పోవట్లేదు. ఇలా చాప కింద నీరులాగా ఇలా కాంగ్రెస్ చేసేటువంటి అరాచకము, కాంగ్రెస్ చేసేటువంటి దౌర్భాగ్యము, కాంగ్రెస్ చేసేటువంటి నికృష్టపు ఆలోచనలు ఇలా ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో ఇలా ఎమ్మెల్యేలను మాత్రమే ఇలా కేసీఆర్ భయపెట్టింది. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను భయపెట్టిస్తుంది, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఇలా ఎమ్మెల్యేలకు, ఇలా మంత్రులకు స్వేచ్ఛనిచ్చింది. ఇలా ప్రజలను మాత్రము పీడిస్తుంది. ఇది నిజమైన ప్రభుత్వం కాదు. ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఎప్పటికైనా ప్రమాదం జరగవచ్చు. ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఎప్పుడైనా ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి ఉంటుంది. 250 యూనిట్లు ఇచ్చేటువంటి నేపథ్యం ఇప్పటివరకు లేదు. 250 యూనిట్లు 6 గ్యారెంటీలకు భాగమే అని చెప్పినటువంటి పరిస్థితిలో 250 యూనిట్లు ఇప్పటి వరకు ఏ దేవుడికి ఎరిగో ఎవరికి వచ్చో తెలియని పరిస్థితి. కానీ ఇలా కొంతమందికి ఇచ్చి ఇలా అందరికి ఇచ్చిన నేపథ్యం చెప్తున్నారు. ఇలా పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పటి కూడా వాళ్ళకు 250 యూనిట్లు లేక ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం. మళ్ళీ వాళ్ళకు ఉచితంగా ఇలా మీ మీటర్లు ఇష్టం 750 మీటర్లు ఇష్టం సీఎం చెప్తాడు. ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళకు, విద్యా సంస్థలకు మేము ఉచిత విద్య అందిస్తామని ఇక్కడ డిప్యూటీ సీఎం చెప్తున్నాడు. ఎవరి మాటలు నమ్మాలి, ఏం నమ్మాలి, దేనికోసం వాళ్ళు చేసేది చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్పై విద్యుత్ శాఖ జీవో జారీ చేసింది. మొత్తం 27,862 విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారత్ ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఉచిత విద్యుత్పై ప్రకటన చేశారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వ ప్రదానం ఇస్తుందన్నారు. ప్రస్తుతం కంపెనీలకు అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థ లేదని రాష్ట్ర విద్యా వ్యవస్థ మారాల్సి ఉందన్నారు. విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్గా మారుస్తున్నామని, అంతర్జాతీయంగా పోటీపడగల విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి సమయంలో చక్కగా సహకరించిన ఉపాధ్యాయులు ఎంత గొప్పవారైతే సమాజం అంత గొప్పగా మారుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్న నేపథ్యం రూఢిగా ఎన్ని స్కూళ్ళ కంటే 27,862 స్కూళ్లకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నారట. ఇది నిజంగా గర్వకారణం. ఇలా అలాంటిది మరి ఓన్లీ స్కూళ్ళకే ఇస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలకు అన్నిటి కూడా ఇవ్వచ్చు కదా. ప్రభుత్వ శాఖలు అయితే గవర్నమెంట్లో భాగమే కదా, మరి వాళ్ళకు కూడా ఉచిత విద్యుత్ అందించచ్చుగా. ఇలా ఏసీలు వేసుకొని ఇష్టానుసారంగా సెంట్రల్ ఏసీలు అది ఇది వేసుకొని ఇష్టానుసారంగా ఆనందిస్తారు. అది ఎవరి మీద భారం పడరు, మన ప్రజల మీదే భారం పడరు. ఆర్థిక భారం లేక ఇలా రాష్ట్రం మొత్తం అతలకుతలం అయిపోతుంది. ఇలా ఆర్థిక భారం లేక రాష్ట్రం అతలకుతలం అయిపోయే నేపథ్యంలో ఇలా వచ్చినటువంటి హామీలు ఇచ్చేసి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మీద భారం పడేటువంటి నేపథ్యం ఉంది. గతంలో కేసీఆర్ చేసిన తప్పుదాలే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పుదాలు చేస్తుంది. దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితితో మనం చూస్తున్న దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తలు.